ఎస్ తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు ఇచ్చారు ఇవాళ. దీనికి సంబంధించి మనం ఈ డిబేట్ చేస్తున్నాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే గౌరీ సతీష్ గారు, వెంకటరెడ్డి గారు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు వీరున్నారు. వీరితో మాట్లాడుతున్నాం. సార్ రామ్మోహన్ రావు సార్, ఓవరాల్గా అన్ని పార్టీల వెర్షన్ విన్నారు మీరు. ఖచ్చితంగా అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఈ ఎపిసోడ్ ఓవరాల్గా ఏమనిపిస్తోంది? అండ్ వాట్ అబౌట్ 5 అదర్ మెంబర్స్, ఏం జరగబోతోంది? అండ్ మోర్ ఓవర్ ముఖ్యంగా 5గురిలో ఆ ఇద్దరు పరిస్థితి ఏమిటి? దానం గారు కావచ్చు, కడియం గారు కావచ్చు. ఖచ్చితంగా చెప్తాను. ముగ్గురు మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నాను కనుక 50 ఏళ్ల జర్నలిస్ట్ ఆయారాం గయారం కేసినప్పటి నుంచి నేను వార్తలు రాస్తున్నాను, వ్యాసత్వం. 34 ఏళ్ళ అడ్వకేట్. ఈ 2 తీర్పులు నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. మిగతా వాళ్ళ చెప్పులు నేను కాలు పెట్టను, కానీ ఈ విషయం ప్రయత్నం చేస్తాను. గౌరీ సతీష్ గారు, అట్లా వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మీకు మా రాజు ప్రేక్షకులు నమస్కారం సార్. ఇది క్లీన్ చిట్ కాదు. ఫస్ట్ మనం క్లీన్ చిట్ అంటే తప్పు. క్లీన్ చిట్ కాదు. ఎందుకంటే వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు అన్నారు. అంతే. అంటే ఏంటి? కేసు డిస్మిస్ చేసారు అంతే తప్ప వీళ్ళు క్లీన్ చిట్ వీళ్ళు ఫిరాయించలేదు అని ఎక్కడ చెప్పలేదు. ఫిరాయించినట్టు కేసు వేసిన బీఆర్ఎస్ వాళ్ళు సరైన ఆధారాలు చూపించలేదు కాబట్టి డిస్మిస్ చేసామన్నారు. అది స్పీకర్ తీర్పు. అంటే స్పీకర్ తీర్పు కూడా అనద్దు, స్పీకర్ కాదు ఇక్కడ. స్పీకర్ ఇమ్యూనిటీ అసెంబ్లీ లోపట్నే. అసెంబ్లీ బయటకు వచ్చి ఈ ఫిరాయింపు చట్టంలో, అందుకని కోర్టు ఎప్పుడు జోక్యం చేసుకున్నది? అయ్యా నువ్వు స్పీకర్ కాదు, అసెంబ్లీ అని శివలింగాన్ని కౌగలించుకుంటే మార్కండేయుడు బతికిపోయిండు, కానీ నువ్వు స్పీకర్ అది ఎక్కడ ఉంటదంటే కేవలం అసెంబ్లీ లోపల, అసెంబ్లీ ఆవరణలో మాత్రమే. అసెంబ్లీ ఆవరణలోకి వచ్చి ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయలేరు. అప్పుడు అసెంబ్లీ ఆవరణలో, అసెంబ్లీ లోపల జరిగితే కొట్టుకున్నా తిట్టుకున్నా మార్షల్స్ తోని ఏ తీర్పు చెప్పినా స్పీకర్ చెప్పాలి. ఇది అట్లా కాదు. నువ్వు ట్రిబ్యునల్ చైర్మన్ గా నువ్వు తీర్పు చెప్తున్నావు, చెప్తావా చేస్తావా అని అడిగింది కోర్టు. చివరికి ఏమైందంటే తాత్సారం చేస్తున్నావు, సమస్య లేదు, 4 వారాలు చేస్తావా అన్నది. ఎల్లుండి కేసు ఉన్నది, ఈ లోపు కొంత ప్రయత్నం చేయాలి, చేసేటంటుంది. అందుకని ఏమంటే ఇది క్లీన్ చిట్ కాదు, ఆధారాలు లేవు అని వీళ్ళు వేసిన బీఆర్ఎస్ వాళ్ళు వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది అంతే. డిస్మిస్ చేసినంత మాత్రం ఆ కేసు మొత్తం పోయినట్టు కాదు. మళ్ళీ కోర్టు పోవడానికి కాదు, ట్రిబ్యునల్ తీర్పే కనుక కోర్టు పోవడానికి అవకాశం ఉంటుంది. అదే అసెంబ్లీ లోపల ఒక ఎమ్మెల్యే చర్య తీసుకుని అనుకోండి, కోర్టులు ఏం కల్పించుకొని వీల్లేదు, కోర్టుకు అసలు ఆ వ్యవహారాలు జోక్యం చేసుకునే వీల్లేదు. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే, నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇలా పాపం తలా పిడికాడు. ఆయారంలో మొదలు పెట్టింది ఎవరంటే, ఇప్పుడు గౌరీ సతీష్ గారు అన్నారు మొదలు పెట్టింది మీరే కదా. మీకన్నా ఆయనకన్నా బీఆర్ఎస్ కన్నా మొదలు పెట్టింది ఎవరు ముందు? రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అంతకంటే ముందు ఎవరు? ఆయారం కదా. వరుసగా అక్కడి నుంచి దాదాపు అబ్జెక్షన్ సార్. మీరు కూడా అట్లనే చెప్తే ఎట్లా సార్? మీరు విశ్లేషకులు, మీరు ఫిరాయింపులను చట్టబద్ధంగా జరిగిందా, చట్ట వ్యతిరేకంగా జరిగిందా? సార్ శ్రీనివాస్ యాదవ్ గారు, అయిందా? శ్రీనివాస్ గారు ఇప్పుడు గౌరీ సతీష్ చెప్తే అర్థం ఉన్నది, కానీ మీరు ఎట్లా చెప్తారు అంటున్నా. వినండి సార్, మొత్తం విని మాట్లాడదాం. శ్రీనివాస్ యాదవ్ గారు మొత్తం విని మాట్లాడదాం. మీరు విశ్లేషకులు కాబట్టి మీరు ఏమంటున్నారు అంటే, మేము కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టున్నారు. ఇప్పుడు నేను చెప్పాలి మీకు అనుకూలంగా మాట్లాడదు, మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. గౌరీ సతీష్ అబ్జెక్షన్ చెప్పాలి నాకు ఇప్పుడు ఏమైనా చెప్తే. మీరు చెప్తున్నారంటే మీకు శ్రీనివాస్ యాదవ్ గారు అదంటే అవసరం లేదు. మధ్య నాకు నా ఫ్లో స్పష్టంగా చెప్తున్నా, మీకు అదే అర్థం అయితే లేదు అంటున్నాను. కాంగ్రెస్ చెప్తే మీకు అర్థం కాలేదు, మీరు అదే పని చేసి వీళ్ళదే శంకర్లో వస్తే తీర్థం చేసుకున్నా మాట చెప్పని ముందే మీరు మాట పడితే నేను ప్రతిపక్షం కాదు కదా మీకు. మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? నేను ఏమంటున్నాను, చేసింది అదే. మీరు కూడా మంత్రివర్గంలో తీసుకొని చేసారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు అసమర్థులకు ఊరుకుంటారు అప్పుడు. ఎందుకంటే అదే కేసు మీరు ఇప్పుడు వేసిన కేసు వాళ్ళు వేసి ఉంటే మీ బండారం బయట పెట్టారు అంటున్నాను. ఇక ఇక్కడికి వస్తున్నాను. ఈ సంగతి కూడా వినండి సార్, మీరు మధ్య రాకండి దయచేసి. నేను ఏమంటున్నానంటే, మీరు 2 సార్లు అదే చేసిండ్రు, 4 పార్టీలను కలుపుకున్నారు, 10 ఒక్కొక్కరు చేరింది. అందరు ఇప్పుడు లాగానే ఒక్కొక్కరే చేరింది, అందరు ఒక్కసారి తీసుకోలేదు. కాకపోతే శంకర్లో తీర్థం చేసుకున్నారు. గతంలో రాజీవ్ గాంధీ గారి చట్టం చేసినప్పుడు అమాయకుడు పాప ఆయన ఏమనుకున్నా అంటే 1/3 సరిపోద్ది అనుకున్నాడు. నేను సింపుల్ గా చెప్పానంటే, 3 ఉంటే ఒక ఎమ్మెల్యే మార్తే ఫిరాయింపు కాదని. అది తప్పయా అని తెలుసుకున్నాక 2005లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చినాక 2005లో ఏం చేశారంటే, అరే లాభం లేదు, ఈ నైతిక విలువలు మొత్తం నాశనం చేసుకున్నారు, వీళ్ళు ఫిరాయింపులు పూర్తిగా బజార్లో పడ్డారని చెప్పి 2/3 అన్నారు. అంటే 3లో 2 పోవాలన్నారు. మీరు ఆ పని చేసిందంటే శ్రీనివాస్ గారు, మీరు అన్నాడు ఏం చేసిందంటే, దాని ప్రకారమే అందరు చేరినాక జుమ్లా చేరినాక మీరు దాని శంకర్లో వస్తున్నారు, తీర్థం చేసుకున్నారు. దానికి ఎవరు కాదంటలేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, తిలాపాపం తలాపెడికి ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు అదే పని చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాకు చెప్పనిస్తే లేదు. రాజశేఖర గారి హయాంలో ఆనాడు చేసిన పని ఏంటి?
ఆనాడు మీ పార్టీలో ఉన్న స్పీకర్ ఎవరే, మన మీ పార్టీలో ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి గారు ఆనాడు స్పీకరు. వారు ఉద్దారకం ఏం చేసి ఉంటారని అడుగుతున్నా. ఇవాళ మీ పార్టీలో ఉండి మీరు సమర్థించుకుంటారు. ఆనాడు 5 ఏళ్ళు ఆపిండు. చివరికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయండి, అవసరం లేదు, మీరు ఇక 6 నెలలు అయితే మీ పదవులు పోతే ఎందుకు అనవసరంగా నేను తీర్పు చెప్తే మీకు పెన్షన్ కూడా రాదని చెప్పి రాజీనామా చేయించండు. లక్ష్మీపుత్రుడు స్పీకర్ ఇవాళ ఫిరాయింపుతారు. ఆయన ఏమన్నాడు, ఆయనకు అదే చేసిండు కదా. స్పీకర్ గా ఉండి మీరు ఫిరాయించుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని అదే అన్యాయం చేసిండు కదా. తీర్పు చెప్పలే కదా, చాలా రోజులు ఆపిండు కదా. అప్పుడు కూడా కోర్టుకు పోలేదు కానీ పోయింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే పార్టీ మన సతీష్ గారు అన్నారు కదా, ప్రభుత్వం పడగొడతారు పడగొడతా అన్నోడే ఇప్పుడు ఇందులో చేరిండు. ఎవరు? శ్రీహరి గారు, కడియం శ్రీహరి గారు, పల్లారాజు ఇద్దరే అన్నారు కదా. మరి చేరినోడు ఏనే కదా. నేనంటా లక్ష్మీపుత్రుడు చేరిండు, మీ కేఆర్ సురేష్ రెడ్డి గారు అదే పని చేసిండు. స్పీకర్లందరూ ఏ పార్టీ ఆ పార్టీ కొమ్ము కాసిండ్రు. అందుకనే స్పీకర్ విలువని దిగదాపుకుంటున్నారు ఎవరైనా సరే అంటున్నారు. ఇక్కడికి వస్తాను నేను. ఇప్పుడు జరిగిన తీర్పులో నేనేమంటున్నానంటే వెంటనే ఒక యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, చాలా మంది తీర్పులు రాయరాక రాయించుకుంటారు అంటున్నాను నేను. అంటే స్పీకర్ అవమానించింది కాదు ఇక్కడ ఇప్పటిదాకా అది ఇస్తలేరంటే కారణం ఏంటంటే రాయలేదేమో అనుకుంటున్నాను నేను. డిస్మిస్ చేయడం ఈజీ. మా జడ్జిలు, నేను 40 ఏళ్ళ అడ్వకేట్ నేను చెప్తున్నాను, మా జడ్జిలు కూడా ఏం చేస్తారంటే ఏదైనా తీర్పు రాయాల్సిందే కదా, రాస్తే కన్విక్షన్ వేయాలంటే చాలా కష్టపడాలి. రమణ బాబు గారు కన్విక్షన్ వేయాలి, కన్విక్షన్ తక్కువ ఉంటాయి. కన్విక్షన్ అంటే చాలా ఆధారాలు చూపించాలి. డిస్మిస్ చేయడం ఈజీ, కానీ ఏమంటే రాసుకోవచ్చు. అందుకని నేను ఏమంటున్నానంటే అట్లా నేను రెవెన్యూ కేసులు చేసిన వాడిని. సార్ ఇక్కడ రామ్మోహన్ రావు సార్ ఒక చిన్న సందేహం ఇక్కడ సర్వత్రా వినబడుతుంది ఏంటంటే, స్పీకర్ విచక్షణ కానీ, అలాగే ఆ చేరుకున్న వాల్యూ కానీ, అండ్ స్వతంత్ర నిర్ణయాధికారాలు కానీ, ఇవన్నీ క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే బీఆర్ఎస్ వాళ్ళ తర్వాత ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, అలాగే మిగతా 5 పరిస్థితి ఏమిటి, ఈ 2 పరిస్థితి ఏమిటి, ఇవన్నీ పక్కన పెడితే వాటి దృక్కోణం నుంచి ఆలోచిస్తే స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణాధికారం నుంచి ఆలోచిస్తే కనుక ఎలా మాట్లాడుకోవచ్చు సార్? విచక్షణాధికారం లేదు సార్, ఇలా అది కోర్టుది. విచక్షణాధికారం అసెంబ్లీ లోపటినే, ఆయన అసెంబ్లీ బార్డర్ దాటితే మామూలు వ్యక్తి. ఇప్పుడు ఈ ఫిరాయింపు చట్టంలో కూడా వారికి అధికారం ఇచ్చింది కనుక కోర్టు ఏమన్నది, ట్రిబ్యునలే మీరు, స్పీకర్ కాదు ఇక్కడ, మేము ఖచ్చితంగా జోక్యం చేసుకోవచ్చు, 4 వారాలు తీర్పిమన్నది. అంటే ఎల్లుండి ఇవ్వాలి కదా. ఏం చేస్తారంటే హోంవర్క్ లేని పిల్లవాడు సార్ సగం చేసిన సార్, ఇంకా సగం ఉన్న సార్ అని చెప్పడానికి చేసిన అంటున్నా. రేపు ఎల్లుండి సగం చేసిన సార్, ఇంకో సగం చేసేది మిగతా 3 కూడా. శ్రీకాంత్ గారు ప్రస్తావించారు నా పేరు, నేను మధ్యాహ్నమే చెప్పిన ఈ తీర్పు అనుకూలంగానే ఉంటది ప్రభుత్వానికి అన్న. అదే జరిగింది. ఎందుకంటే నేనన్నా పెన్ను మా చేతిలో ఉంటది. మేము అడ్వకేట్ గా ఎన్ని వాదించినా, ఇప్పుడు కూడా అడ్వకేట్ పెట్టుకున్నారు కదా, వీళ్ళేం వాదించుకోవాలి. అడ్వకేట్లు వాదించినా కూడా ఆకుపచ్చ సిరాపెన్ ఎవరి దగ్గర ఉంటది? జడ్జి దగ్గర. జడ్జి అంటుంది కదా. అదే డాక్టర్ అనుకోండి, తన నైపుణ్యంతో ఆపరేషన్ చేసి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ జడ్జి అయినా సరే వాడి చేతిలో, డాక్టర్ చేతిలో ఉంటుంది, మా చేతిలో ఉండదు. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ఆయన తీర్పు ఇచ్చింది కదా, ఈ తీర్పు కేవలం డిస్మిసల్ తీర్పే, ఇది తీర్పు కాదు, ఫిరాయింపు లేదని క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా. ఇప్పుడు జరిగేది చెప్తాను, వాటి నెక్స్ట్ చెప్తాను. జరిగేది ఏంటంటే ఖచ్చితంగా రేపు మిగతా 3 కూడా ఇస్తారంటున్నాను. 4వ ఆయన చెప్తాను. ఇప్పుడు వీళ్ళ ధీమా చూసుకొని, మొన్నటి దాకా కడియం శ్రీ గారు ఏం మాట్లాడలే కదా, ఇప్పుడు వెంటనే లేఖ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చింది తెలుసా? ఈ 5గురితో కూడా బాగా అయిపోతాను. ఇప్పుడు దొరికితే దొంగ, దొరకపోతే దొరలు. అప్పుడైనా ఇప్పుడైనా అంటున్నాను, వీళ్ళే అంటలేదు. ఏంటంటే ఈ 5గురు తీర్పు వచ్చినాక ధైర్యం వచ్చింది శ్రీహరి గారికి. నిన్నటి దాకా ఎందుకు ఇయ్యలే నోటీస్, ఎందుకు చెప్పలే? నేను అంటున్నా, ఆ స్పీకర్ స్థానంలో నేను మీరు ఉంటే ఏం చేస్తామంటే నోటీసు జవాబియంలో ఎక్స్పర్ట్ చేసి పడేయాలి. లెక్క అయితే మనం చేస్తాం సార్, వేస్తే ఏమైందంటే అవతలవాడు స్పందించలేదు అనుకోండి, ప్లేంటిఫ్ తరఫున ఎక్స్పర్ట్ చేస్తారు, డిస్మిసల్ చేస్తారు వాడిని. ఇప్పుడు ఎక్స్పర్ట్ చేసి డిఫెండెంట్ ను కోర్టుకు రాలే కదా, జవాబు చెప్పుకోలే కదా, చేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కోర్టుకు రానట్టే కదా. ఇవాటి దాకా శ్రీహరి గారి సమాధానం ఇచ్చేదాకా రానట్టే కదా. శ్రీహరి గారికి ధైర్యం వచ్చిందంటే, అరే వీళ్ళని నేను కలిసినట్టున్నా, ఆ దానం నాగేంద్ర కేసు వేరే అని మెల్లమెల్లకి స్ప్లిట్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ ఈ 3 స్ప్లిట్ చేసిన తెలియదు. 8 మంది ఇవ్వాల్సిందే ఇవాళ తీర్పు అయితే, 3 వేరే చేసిండు, 5 మాత్రం ఇచ్చారు. కానీ విచారణ పూర్తి అయిందని మొన్ననే ప్రకటించారు. ఏది స్పీకర్ గారు విదేశాలకు పోయించిన తర్వాత మళ్ళా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఈ 8 మంది విచారణ పూర్తి అయిందని స్పీకర్ కార్యాలయం చెప్పింది. ఇప్పుడు కూడా స్పీకర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. నరసింహాచార్యులు గారు అసెంబ్లీ సెక్రటరీ ఆయన ఏమన్నారంటే, తీర్పు తయారే ఉన్నది కానీ వెబ్సైట్ లో మేము పెడతాం, ఇవాళ పెడతాం, రేపు పెడతాం చెప్పలేదు. మొత్తం తీర్పు రేపు పెడతా ఉంటాడు, ఎల్లుండి పెడతాడు తెలియదు. కనుక నేమండి ఎప్పుడు కూడా ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు అది వెంటనే కన్సర్న్ పార్టీకి ఇవ్వాలి. అది పొరపాటు అంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏది ఆర్డర్ కూడా నేను ఏం మాట్లాడతా, ఇప్పుడు అందులో ఏం పెట్టుకున్నాడు, ఆధారాలు ఏమన్నాడు కదా, ఒక ఆధారం చూపించాను అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు జీతం నుంచి 5% అక్కడికి మన పార్టీకి ఇస్తున్నారు.
అదొక ఆధారం కాంగ్రెస్ వాళ్ళకి బలంగా ఉన్నదంటున్నాను నేను. అదేమన్నా ఉటంకించిందా అనేది ఒకటి. రెండోది రంగు కండు అని అనుకుంటుండే ఆయన కూడా. స్పీకర్ కు తెలివిలేక లేడు కదా, అన్ని తెలుసు స్పీకర్ గారికి. కానీ ఏంటంటే తీర్పు ఇచ్చినప్పుడు కొంత ప్రభావం అయిందా కాలేదంటే నేను కూడా తప్పు. ఎందుకంటే ఒక ట్రిబ్యునల్ అవమానించొద్దు, కోర్టు అవమానించొద్దు అని. సార్ మీ ఆడియో రావట్లేదు. అంటే నేను ఏమంటున్నానంటే ఇందులో ఈ స్పీకర్ అవమానించడం కాదు, కానీ ఒక తీర్పు చెప్పే క్రమంలో ఏంటంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నాకు ఆధారాలు ఏమంటున్నాడు, ఆధారాలు చూపెట్టించాల్సిన బాధ్యత మళ్ళీ ఏది పిటిషన్ మీద ఉంది కనుక హైకోర్టుకు పోతారు. హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జి అంటే సుప్రీంకోర్టుకు పోతామంటున్నారు, కానీ సుప్రీంకోర్టులో కేవలం తీర్పు తొందరగా చెప్పమనే వచ్చింది. కానీ దీని మీద హైకోర్టు పోయిరామంటారు చూడండి. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఈ కోర్టులు ఎట్లా ఉంటాయంటే దుర్మార్గంగా కిందికి పోయిరామంటారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, సింగిల్ బెంచ్ నుంచి మళ్ళీ ముందు పెట్టాలి. ఇంకో 6 నెలలు ఇక్కడ ఓడవదు, రావణ కాస్టల్లా కేసు ఓడవదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒకవేళ దానం నాగేందర్ గారిని కూడా డిస్మిస్ చేసింది అనుకోండి, ఏది మన ఆయనను అనర్హత పిటిషన్ అనర్హత వేసిన అనుకోండి, ఎన్నికలు కూడా ఇప్పుడు కావంటున్నాను. ఎప్పుడు వస్తాయి చెప్తాను. మన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో వస్తాయి. ఇంకా 5 నెలలు ఉంది ఆ ఎలక్షన్. 2026 ఏప్రిల్ మేలో జరగాలి. కనుక దాంతోనే వస్తాయి. చూసాక మన ఉప ఎన్నికలన్నీ ఊడ్చిపడేసింది. మొత్తం దేశంలో ఉప ఎన్నికలు ఏమైనా చేస్తే తప్ప. కనుక ఎప్పటి దాకా ఉంటది, ఇంకో 5 నెలల దాకా ఉంటది. అంటే దానం నాగేందర్ ఎన్నికలు కూడా మనం కుటుంబంటే పండుగ అంటే లేదు, ఇంకో 5 నెలలు జరుగుతుంది. ఒకటి. రెండోది ఏమందంటే ఈ శ్రీహరి గారి కూడా ప్రత్యేకమైన కేసే. మొన్న పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. అంతకు ముందు కూడా తన బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు. మెడలో కండువా కప్పుకున్నాడు. ఈ దేవుని కండువా అంటే వీల్లేదు ఆయనది. కానీ ఈ 8 మంది 5 తీర్పు చూసుకొని ఆయన పిటిషన్ వేసిండు కదా, నేను కూడా మారలేదు, నేను అంబేద్కర్ పార్టీలో ఉన్నానని వీళ్ళందరినీ అంటున్నాను. అప్పుడే ఇప్పుడే అది తక్కువేం కదా, అప్పుడు పాతది కూడా. ఇప్పుడు ఏమంటున్నానంటే కౌశిక్ రెడ్డి వేసిన ప్రశ్న నేను అడుగుతున్నాను. వీళ్ళు అసెంబ్లీలో ఎక్కడ కూర్చున్నారు మొన్నటి దాకా కదా? అసెంబ్లీలో ఏ పక్కన కూర్చున్నారు? ప్రతిపక్షం కుడి కూర్చున్నా, ఎడం కూర్చున్నారు, కుడికే కూర్చున్నారు కదా. టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా టెక్నికల్. నేను ఏమంటున్నా అంటే కాదు, ఇప్పుడు నేను ఏమంటున్నా ముఖ్యమంత్రి గారి ప్రకటన ఉంది కదా. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మేము 10 మంది చేరిండు, ఇంకా 16 మంది వస్తే కేల్కతా దుకాణం బంద్ అన్నాడు కదా. 10 మంది చేరినాడు ముఖ్యమంత్రి ప్రకటన ఉన్నది. అట్లానే వీళ్ళందరూ ఒక్కొక్కరు కూడా మేము బీఆర్ఎస్ లో చేరినామని అన్నారు కదా. తర్వాత ఎప్పుడైతే పదవులు పోతాయని భయపడిన కృష్ణమోహన్ రెడ్డి గారు ప్లేట్ ఫిరాయించారు. నేను జర్నలిస్ట్ మీద కేసు పెడతా అన్నారు, నా పార్టీ మీద కేసు పెడతా అన్నారు. తర్వాత మహిపాల్ రెడ్డి గారు నేను కేసీఆర్ బొమ్మ నా వెనక ఉందా లేదా చూసుకోమన్నారు. ఇప్పుడు ముంజేతికి అనడానికి అర్థం ఎందుకు సార్? నేను ఒకటే అంటున్నా, ప్రజల తీర్పు వచ్చేది ఉంటది. ప్రజల తీర్పు కూడా ఎంత గట్టిగా ఉంటది అంటే రేవంత్ రెడ్డి గారు ఒక పిలిపించింది ఆ మధ్యన. ఏమనంటే ఎవరు ఫిరాయింపుదారుని తరిమి కొట్టండి, ఫిరాయింపుదారులను ఓడించండి అన్నట్టు. 12 మంది చేరింది సార్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి. అంతకుముందు 13, తర్వాత 12 మంది చేరింది కదా. ఈ 12కు ఒక్కతే సబితా రెడ్డి గెలిచింది. నాకు తెలవాలి శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా సవరణ చేయాలి. ఎందుకంటే ఒక్కరే సబ్జెక్ట్, మిగతా 11 ఓడిపోయింది. అంటే ప్రజల తీర్పు పెద్దది కదా అంటున్నాను. పెద్దది కదా. ఒకటే మాట ఇప్పుడు జరిగేది ఏంటంటే రేపు ఈ తీర్పు మీద బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోతారు. మళ్ళా సుప్రీం కోర్టుకు పోతే సుప్రీం కోర్టు నిజంగా తీసుకుంటే మంచిదే, ఓ స్టెప్ పోయినట్టే లెక్క. కానీ సుప్రీం కోర్టు కనుక మళ్ళీ వెనుకోమన్నది అనుకోండి, మళ్ళీ కథ మొదటికి వస్తుంది. బాలు హైకోర్టులో పడుతుంది. హైకోర్టులో కూడా సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ ఇవన్నీ పోతే ఏడాది అయిపోతాయి. గతంలో లాగానే 3 ఏళ్ల పుణ్యకాలం కలుస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇది ముందర పడేది కాదు, ఇప్పుడు చేసేది కాదు. కానీ నైతికంగా బాధ్యత ఎమ్మెల్యేల మీద అంటున్నాను. ఒకటి ఎన్నికలు కూడా ఇప్పుడు రావంటున్నాను.